లైఫ్ ఎట్లుంది గౌతమ్? ఘోరంగా ఫెయిల్. బీటెక్ లైఫ్ ఎట్లుంది? అప్డేట్ వచ్చిందా? వినయ్ బాయ్, బీటెక్ లైఫ్ ఇంత ఘోరంగా ఫెయిల్ ఉంది. ఏమనుకున్నా కానీ ఏమైంది పోయి మల్లారెడ్డికి ఏమనుకున్నావు? ఏమైంది చెప్పు ఆడియన్స్ కి డీటెయిల్ గా చెప్పు. బాయ్ యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే సెట్ చేద్దాం బీటెక్ లైఫ్ అంటే ఎట్లా అనుకుంటారు, హ్యాపీ డేస్ సినిమా టైప్ చూసి చేసి ఎంజాయ్ చేసి తిరిగి ఓయమ్మా చాలా చిన్న సెకల్లో అటు తిరిగి ఇటు తిరిగి కానీ లాస్ట్ వచ్చి చూస్తే ఏ ఉండదు, ఉంటుంది ఘోరంగా. నీ లైఫ్ లో ఏదైనా లవ్ లైఫ్ ఎవరైనా ఉన్నారా? క్రష్ ఎవరున్నా ఓకే, అదే మెయిన్ రా, అదే లేదురా బాబు. ఏమనుకున్నా ఏమన్నా సెట్ చేసుకుందాం అని అనుకున్నా కానీ ఏం లేదు అసలు. లాస్ట్ ఏమైతుంది గౌతమ్ సింగిల్. అవును మళ్ళా సింగిలే కోసం ఆడు క్వశ్చన్ కడుగుతా సింగిలే. బాయ్ లైఫ్ ఎట్లుంది? బీటెక్ లైఫ్ 4 ఏళ్ళు 8 సెమిస్టర్. ఏం చెప్పావురా? ఒక సెమిస్టర్ ఒక లైఫ్ అంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక సెమిస్టర్ గుడ్ వన్ బాగుందని చెప్పు. రాజేష్ భాయ్ బీటెక్ లైఫ్ ఎట్లుంది? బీటెక్ లైఫ్ అంటే ఏముంది బ్రో, ఏదో అనుకొని వచ్చా, బట్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ చాలా కష్టంగా ఉంది. ఏం ఎక్స్పెక్ట్ చేసినా, ఏం రియాలిటీ ఫేస్ చేసినావు? ఎక్స్పెక్ట్ చేసింది అంటే వితౌట్ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేయాలనుకున్నా, బట్ కన్ఫర్మ్ ఒక బ్యాక్లాగ్ మాత్రం పడుతుంది. అది అంత జైంట్ కరెక్షన్. అరే ఈ బీటెక్ లైఫ్ అంటే బ్యాక్లాగ్స్ బ్రో, అట్లుంటది మనతోని. అంతే అంటావా? చెప్పు రవి భాయ్ ఎట్లుంది బీటెక్ లైఫ్ ఎట్లుంది? ఈజీ అంటే ఏదో అనుకున్నా బ్రో, ఈజీ అంటే సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, హార్డ్వేర్కి వెళ్ళొచ్చు అనుకున్నా. కానీ ఇప్పుడు ఎటు కాకుండా వెళ్ళిపోయి ఫస్ట్ ఒక 2 బ్యాక్లాగ్స్ పెట్టాయి, బ్రో. ఇక సిరీస్ అయిపోయి మొత్తం సిరీస్ అయిపోయింది. బ్యాక్లాగ్ రాదు. ఈ బీటెక్ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్ ఎట్లుంది? మెమొరబుల్ మూమెంట్ అంటే ఫ్రెండ్స్ వాళ్ళతో చేసిన ఎంజాయ్మెంట్, అది ఎనీ లవ్ లైఫ్? నో లైఫ్. ఎట్లుంది బీటెక్ లైఫ్ ఎట్లుంది? కష్టాలు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంకా ఇంకేముంది కదా, హెచ్ఓడి కదా, ఎగ్జామ్స్ కదా, సెమిస్టర్ కదా. ఏం చెప్పావురా? మెమొరబుల్ మూమెంట్ బీటెక్ లైఫ్ లో వాడు ఉంటాడు పొద్దులు ఏం పని చేయడం, డ్రెస్ వేయించాడు, 8 చూసా రూమ్ లా మోహం కడుక్కొని ఆపించి అదే చివరికి అంత మంచి ఫ్రెండ్ వాడు ఉంటారులే, ఇద్దరు ఉంటారు. ఎమ్ ఉందో వి అని ఇద్దరు ఉంటారు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. నైస్